అందరూ నిద్రపోతున్నారు. ఎవరూ నిన్ను చూడలేదుగా? లేదు. పద తల్లి, పద. నానమ్మ, ఇంత పొద్దున్నే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆలయానికి వెళ్తున్నాం తల్లి. హారతి ఇవ్వడానికి ముందే అక్కడ ఉండాలి. పద. మరి మమ్మీ డాడీ వాళ్ళేరి? నేను అదంతా చెప్తానుగా. చెప్తాను, పద వెళ్దాం. పద. పదమ్మా. దా వెళ్దాం. హలో. కరుణ, ఏమైంది కరుణ? అంత బానే ఉంది కదా? బాబుగారు ఆరోగ్యం అసలు ఏమైంది? నేను సాగర్ ఇప్పుడే వస్తాం. సాగర్, బాబుగారు ఆరోగ్యం బాలేదట. సార్, మీకేం పర్లేదు. మీరేం కంగారు పడకండి. నేను అందరినీ రమ్మన్నాను, వస్తుంటుంటారు. అక్క, బాబు చూడక్క. నాన్న, ఏమైంది? బాబు, నాన్నగారు, బాబు, నాన్నగారు, నాన్నగారు, ఏమైంది మీకు? నాన్నగారు, ఏమైంది మీకు? బాబు, ఏమైంది మీకు? సాగర్ ఏమై ఉంటుంది? కరుణ, ఆయనకి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నట్లుంది. బాబు గారు, నాన్నగారు, నాన్నగారు లేవండి. బాబుగారు, మీకేం కాదు, కంగారు పడకండి. మీకేం కాదు. కళ్ళు తెరవండి. కొంచెం మామూలుగా ఊపిరి పీల్చుకోండి. బాబు, ఏమవుతుంది? మీకేం కాదు, కంగారు పడకండి. కరుణ, ఏదో ఒకటి చెయ్యి. ఆయన చాలా బాధపడుతున్నారు. నేను ఆయనకి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చాను. కాసేపట్లోనే మామూలుగా ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు ఇక అంకుల్ని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది. ఎందుకంటే ఆయన పరిస్థితి ఏం బాలేదు. సాగర్, తొందరగా అంబులెన్స్ కి కాల్ చేయి. మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. నాన్నగారు, మీకేం కాదు. హలో, అంబులెన్స్. బాబు లేవండి. నాన్నగారు, మీరు లేవండి. మీకేం పర్వాలేదు. హాస్పిటల్కి వెళ్దాం బాబు. నాన్నగారు, వద్దు. మేమున్నాగా మీ దగ్గరే. లేవండి, ఊపిరి పీల్చుకోండి. హాస్పిటల్కి ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించండి. మనం హాస్పిటల్కి వెళ్ళాలి. నేను హాస్పిటల్కి రాదలుచుకోలేదు. నాన్నగారు, నేను చెప్తున్నానుగా, ఇలాంటి స్థితిలో ఇంట్లో ఎలా ఉంటారు? లేవండి, మనం వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నారు బాబు? మీ ఆరోగ్యం బాలేదు. హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. లేవండి, లేవండి. మీ ఆరోగ్యం బాగలేదు నాన్నగారు. అది నాకు తెలుసు. నాకు తెలుసు, నా ఆరోగ్యం ఎప్పటికీ బాగుపడదు. నాకు తెలుసు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు బాబు? మీరు పూర్తిగా కోలుకుంటారు. నాకు తెలుసు గంగా, నిజం నాకు తెలుసు. మొదటిసారిగా డాక్టర్ చెప్పినప్పుడు ఆ రోజే నేను విన్నాను. లూకేమియా వచ్చిందని నాకు తెలుసు గంగా. నేను నీ వినేశాను గంగా. నానా, అయితే మాతో ఎవరికి చెప్పలేదు ఎందుకు? ఒకసారి మాతో మాట్లాడి ఉండొచ్చుగా.
ఇక మాట్లాడటానికి ఏం మిగిలింది? నేను ఎంతగానో ప్రయత్నించాను సాగర్, అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి. ఇప్పుడు ఈ విషయం మీ అమ్మ కనుక తెలిస్తే తను ఎంతో బాధపడుతుంది. ఏదో యజ్ఞం చేయించి తను ఎంతో తృప్తి పడుతోంది సాగర్. ఇన్నాళ్ల తర్వాత గంగ తిరిగి వచ్చింది నీ దగ్గరికి. ఇప్పుడిది నాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. నా కుటుంబం అంతా ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ ఆనందాన్ని నేను విషాదంగా మార్చదలుచుకోలేదు, అంతే. బాబు, అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా నటించారా మీరు? అయ్యో, ఏమైంది మీ ఇద్దరికి? అదే పనిగా ఏడుస్తున్నారు. నాకేమీ కాలేదు, నేను బాగున్నాను. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి, అదే నా కోరిక. ఇంతవరకు నాకంతా సంతోషంగానే గడిచింది. నేను నా జీవితంలోని ఈ చివరి రోజులు నేను ఆనందంగా నా కుటుంబంతో కలిసి నా ఇంట్లో సంతోషంగా ఉండదలుచుకున్నాను. అంతేకాని హాస్పిటల్లో మాత్రం కాదు. నాకు ఇంకొంచెం వ్యవధి ఉంటే ఎంతో బాగుండు. నేను నా కుటుంబాన్ని ఇంకొన్నాళ్ళు సంతోషంగా చూడగలిగేవాణ్ణి. బాబు గారు ప్లీజ్ ఇంకోరుకోండి, మీకేం కాదు. మీరు బతుకుతారు, చాలా కాలం బతుకుతారు. మేమంతా ఉన్నది ఎందుకు బాబు? మిమ్మల్ని సంతోష పెట్టడానికిగా. ఇంకొకసారి మీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగితే చాలు, మీకు పూర్తిగా నయమైపోతుంది. అప్పుడు అందరితో కలిసి హాయిగా ఉంటారు. నాన్నగారు ఏమైంది? ఏమైంది నాన్నగారు? బాబు గారు, బాబు శాంతంగా ఉండండి. నాన్న మీకేం కాదు. బాబు, అర్జెంట్గా ఇన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మన దగ్గర అస్సలు టైం లేదు. కరుణ, గోవిందే గారిని అన్నయ్యని పిలుచుకురా, త్వరగా త్వరగా. అంబులెన్స్ కి ఫోన్ చేసాగర్. చేస్తున్నా. బాబు, ఈ పూజ దేనికోసం చేస్తున్నాం నానమ్మ? తల్లి, మీ తాతగారి ఆరోగ్యం బాలేదు కదా, అందుకే మనం పూజ చేయడానికి వెళ్తున్నాం. పూజ అయిపోయిందనుకో మీ తాతగారికి నయమైపోతుంది. నిజంగానా? ఆయనకి తగ్గిపోతుందా? అవును. మరైతే మమ్మీ డాడీ ఎందుకు రాలేదు? తల్లి, తాతగారికి ఆరోగ్యం బాగులేదు కదా. మరి వాళ్ళు కూడా వచ్చేస్తే ఇంట్లో తాతగారిని ఎవరు చూసుకుంటారు కదా. అందుకే వాళ్ళు రాలేదు. పద వెళ్దాం. ఓం హ్రీం శ్రీం చాముండాయ స్వాహ. ఓం హ్రీం శ్రీం చాముండాయ స్వాహ. ఓం హ్రీం శ్రీం క్రీం చాముండాయ స్వాహ. ఓం హ్రీం శ్రీం క్రీం చాముండాయ స్వాహ. ప్రణామాలు మాతాజీ గారు. ప్రణామాలమ్మా. సుఖంగా ఉండండి. కూర్చో. మీరు మాతో చెప్పారుగా పిల్లని తీసుకురమ్మని, తీసుకొచ్చాను. మంచి పని చేశారు. పిల్లని ఈ ఆసనం మీద కూర్చోపెట్టండి. తర్వాత మీ ఇద్దరు వెళ్ళి ఎదురుగా కూర్చోండి. పద కృష్ణ, కూర్చో. సరే గాని అమ్మగారు, పిల్లని ఇక్కడెందుకు కూర్చోబెట్టడం? ఎందుకంటే ఇవాల్టి పూజ నేను ఈ పిల్ల చేత చేయించదలిచాను. అమ్మగారు, పిల్ల చేత ఎందుకు? నేనెందుకు చేయకూడదు? లేదంటే మా కోడలు గంగ చేయొచ్చు కదా. తనైతే అంటే నేను ఎప్పుడు ఏం చేయాలో నువ్వు నాకు నేర్పిస్తావా? లేదమ్మా, నా ఉద్దేశం అది కాదు, కేవలం అడిగాను. నేను ఈ పూజ పిల్ల చేతే చేయించదలిచాను. ఎందుకంటే ఆ దుష్టశక్తి తననే ఆవహించి ఉంది కనుక. డాక్టర్ గారు, బాబు గారు ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయనకి?
అరగంట అయిపోయింది సార్. యాంటీబయాటిక్ ఇచ్చాను. కాసేపు అది పనిచేసింది కానీ మళ్ళీ వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లం మొదలైంది. మనం ఇక ఎంత మాత్రం వెయిట్ చేయకూడదు. వీలైనంత త్వరగా ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఈయనకి బ్లడ్ ఇచ్చే వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి పిలిపించండి. సరే. వద్దు నాన్న, హాస్పిటల్కి వద్దు. బాబు బాబు మీరిలాగే అంటారని నాకు ముందే తెలుసు. కృష్ణ ఇంకా చిన్నపిల్ల కదా, తనని ఎందుకు కష్టపెడుతున్నారంటారు. కానీ బాబు, కృష్ణ మీ మనవరాలు, తనకి మీతో రక్త సంబంధం ఉంది. తనెంతో సంతోషంగా మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. మీ తాతగారు పూర్తిగా కోలుకుంటారని నేను తనకి ప్రామిస్ చేశాను బాబు. బాబు, మీరు కృష్ణ గురించి ఏం కంగారు పడకండి. తను పూర్తిగా తట్టుకోగలుగుతుంది. తనకేం అపాయం లేదు. తనకేం కాదు. తనకి ఎలాంటి కష్టం కలగదు. డోంట్ వరీ, నేను చెక్ చేశానుగా. చూస్తూ ఉండండి బాబు, మీరు తొందరగా కోలుకుంటారు. డాక్టర్ త్వరగా మీరు త్వరగా కంగారు చూడండి. పడకండి. లోపలికి తీసుకెళ్ళండి. ఏం కాదు, ఏం కాదు మీకు. పద తల్లి. లేదు తాతమ్మ, నాకు చాలా భయంగా ఉంది, నేను వెళ్ళను. భయపడకమ్మా నువ్వు. మాతగారు, అడుగుతున్నాను కదా అని మీరు తప్పుగా అనుకోకండి. అయినా అడగాలి కాబట్టి అడుగుతున్నాను. తను చూస్తే చిన్నపిల్ల కదా, అలాంటప్పుడు ఇదంతా తనే ఇంత చేయాలా? చిన్న పిల్ల కనుకనే ఆ దుష్ట శక్తి తనని వశపరుచుకోగలిగింది. నేను మీకు ముందుగానే చెప్పాను, బలహీనంగా ఉన్నవారినే దెయ్యం పట్టుకుంటుందని. మీకు గనక నా మీద మీకు నమ్మకం లేకపోతే నేను ఆ సంగతి ఇప్పుడే నిరూపిస్తాను. వద్దు వద్దు, నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. మీరు ఆ పిల్లని ఆసనం మీద కూర్చోపెట్టండి. లేదు నానమ్మ, నేను అక్కడ కూర్చోను, నాకు చాలా. భయపడకు, మేమిద్దరం ఉన్నాం కదా ఇక్కడ. అవునవును, మేము నిన్ను చూసుకుంటాంగా, నువ్వు భయపడకు. రామ్మా రా, ఇక్కడ కూర్చో. నువ్వు వెళ్ళి అక్కడికి వచ్చా, వెళ్ళు. నానమ్మ ప్లీజ్, నాకు ఈ పూజ చేయాలని లేదు. లేదు నానమ్మ. అలాగే. మేలి ముసుగు మాత అని ఊరికే అనరు నన్ను. ఈ మేలి ముసుగులో అంతటి శక్తి ఉంది, అది నాకు మాత్రమే తెలుస్తుంది. అందుకే అందరూ నన్ను మేలి ముసుగు మాత అని పిలుస్తూ ఉంటారు. ఈ చున్నీ చూసావా? ఇది మామూలు చున్నీ కాదు, ఇది మంత్రాలతో శుద్ధి చేసిన వస్త్రం. ఒకవేళ కనుక ఆ దుష్టశక్తి ఈ పిల్లని పట్టుకుని ఉండకపోతే అప్పుడు తనకు ఏమీ కాదు. ఒకవేళ దుష్టశక్తి పట్టుకుని ఉంటే ఆ చున్నీ వేసుకోగానే, దాన్ని కప్పుకోగానే పిల్లకి ఊపిరి ఆడకుండా పోతుంది. అప్పుడు తను స్పృహ కోల్పోతుంది. ఆ పిల్లకి చున్నీ కప్పండి. ఓరి సాలిగ్రాముడా, మా కృష్ణని ఏ దుష్టశక్తి పట్టుకోకుండా ఉండేలా చూడు తండ్రి. కృష్ణకి ఏ హాని జరగకుండా చూడు భగవంతుడా. ఇప్పుడు కళ్ళు మూసుకొని మంత్రాలు జపించండి. ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయ స్వాహ. ఏమైంది? ఒక్క నిమిషం. చూసారా, ఆ పిల్ల స్పృహ కోల్పోయింది. దీన్ని బట్టి చూస్తే
ఆ దుష్టశక్తి తననే పట్టుకుందన్నమాట. కృష్ణ, కృష్ణ, ఏమైందమ్మా గంగా? గోవిందయ్య గారు, కృష్ణ ఎక్కడుంది? నేను తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు పూజకెళ్ళలేదా? పూజ ఏంటి? అమ్మగారు చిన్నమ్మగారు కలిసి శివాలయంలో బాబుగారి కోసం పూజ చేయాలనుకుంటున్నారు. వాళ్ళని మేలు ముసుగు మాత అక్కడికి రమ్మందిట. కృష్ణ కూడా వాళ్ళతోనే వెళ్ళింది. ఒకవేళ మీ ఇద్దరికి నా మీద నమ్మకం కుదిరినట్లయితే నేనిక పూజ ఆరంభించవచ్చా? అలాగే. పిల్లనెత్తుకోండి, ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి. పూజ ఆరంభించడానికి ముందు పిల్ల శరీరాన్ని శుద్ధి చేయడం చాలా అవసరం. వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? కుటుంబ సభ్యులెవరూ మాతో పాటు రావడానికి వీల్లేదు. మీరిద్దరూ ఇక్కడే కూర్చొని ఉండండి. నేను ప్రదక్షిణలు పూర్తి చేసుకొని ఇప్పుడే వస్తాను. ఎత్తుకోండి. అత్తయ్య, నాకు చాలా కంగారుగా ఉంది. ఎందుకని ఇక్కడ జరుగుతున్నది నాకు సరైందని అనిపించట్లేదు అత్తయ్య. మాతాజీ మీద నమ్మకం ఉంది కదా నీకు, మరి ఇంకెందుకు గాబరా పడుతున్నావు? ఆవిడే సరిచేస్తుందిలే. అత్తయ్య, అత్తయ్య, మనల్ని కృష్ణ పిలుస్తుంది, వెళ్దాం పదండి. వద్దు వద్దు వద్దు, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు కోడలా. బహుశా నీకేదో భ్రమ కలిగి ఉంటుంది. మరీ అంత కంగారు పడాల్సిన అవసరమే ఉంది? మాతాజీ ఉంది కదా, ఆవిడే కాపాడుతుంది తన్ని. ఇక్కడే ఆపండి. అత్తయ్య, ఇంతసేపా? చిన్నమ్మగారు, అమ్మగారు. గంగా, నువ్వా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు గంగా? కృష్ణ ఎక్కడుంది? తనని అమ్మగారి ప్రదక్షిణాలకు తీసుకెళ్లారు. చిన్నమ్మగారు, మీరు కృష్ణని తనతో ఒంటరిగా ఎందుకు వెళ్ళనిచ్చారు? ఎటువైపు వెళ్ళారు వాళ్ళు? ఇటువైపే వెళ్ళారు. కానీ గంగా ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు? కృష్ణ! అరే ఆగను. కృష్ణ! గంగా, ఏం జరిగింది? సంగతి ఏంటో చెప్పు గంగా. అసలు ఏమైంది గంగా? కృష్ణ ఇక్కడ లేదు. అంటే దాని అర్థం ఆవిడ కృష్ణని ప్రదక్షిణాల కోసం తీసుకెళ్ళలేదు. తను కృష్ణని కిడ్నాప్ చేసి. ఏమిటి అర్థం పర్థం లేని మాటలు గంగా? నీకు ఆ మాత మీద అది కోపం ఎందుకు చెప్పు? నాకెవరి మీద ఏ కోపం లేదు. మరి నిజంగా ఆవిడ కృష్ణుని ప్రదక్షిణాల కోసం తీసుకెళ్ళుంటే మరి ఏది కృష్ణ? ఆ మేలు ముసుగు మాత్రం ఎక్కడుంది? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. నువ్వు కంగారు పడకు. ప్లీజ్, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మూడు నమ్మకాలతో మీ కళ్ళు మరీ అంతగా కప్పేసిందా? అందుకే మీకేం కనిపించట్లేదు, అవునా? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ముందు నుంచి చెప్పాను, ఆ ఫ్రాడ్ మాటని నమ్మద్దు అని. కానీ ఎవరైనా నా మాట వింటేగా? ఆవిడ మాయ మాటల్ని నమ్మి మీ ముద్దుల కృష్ణుని కూడా కిడ్నాప్ చేయించేశారు. మీకు అసలు తెలుసా, బాబు గారి ఆరోగ్యం మళ్ళీ పూర్తిగా చెడిపోయింది. కరుణ ఫోన్ చేసి నాకు సాగర్కి ఆ విషయం చెప్పింది. బాబు గారి కండిషన్ ఇప్పుడు బాగాలేదు. అక్కడ డాక్టర్ గారేమో బాబు గారికి వెంటనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారు. అవునా? అవును చిన్నమ్మ గారు. అందుకే నేను కృష్ణ తీసుకెళ్ళడానికి ఇంటికి వెళ్ళొచ్చాను. కానీ గంగా, ఎవరి బోన్ మ్యారో మ్యాచ్ కానప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు? చిన్నమ్మ గారు, కృష్ణ బోన్ మ్యారో బాబు గారికి సరిగ్గా మ్యాచ్ అయింది. కానీ ఆ ఫ్రాడ్ మాత్రం రిపోర్ట్లు మార్చేసింది. ఎప్పుడైతే మాకు అసలు రిపోర్ట్ల సంగతి తెలిసిందో అప్పుడు కృష్ణని కిడ్నాప్ చేసేసింది. బాబు గారికి ఆపరేషన్ జరగకూడదు అనుకుంటాం. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. అయ్యో సాలిగ్రాముడా,
ముందే చెప్పు మా అత్త అసలు ఎందుకు ఇలాంటి పని చేస్తుంది? ఎందుకంటే అమ్మగారు మీలాంటి మూర్ఖ జనాలు గుడ్డిగా ఆవిడ మాయ మాటలు నమ్మేస్తారు కనుక. అలా ఎందరో తన మాయ మాటలు నమ్మేసి సాధారణంగా మోసపోతూ ఉంటారు. మీ మూడు నమ్మకం వల్ల ఇవాళ బాబు గారితో పాటు నా కృష్ణ ప్రాణాలు కూడా అపాయంలో పడ్డాయి. ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో ఎక్కడని వెతకను నేను.